మనం ఇప్పటి వరకు రాజ్యాలను పాలించే రాజుల గురించి, మన స్వేచ్ఛను కోరుకొని వాళ్ళ ప్రాణాలు సైతం పణంగా పెట్టిన స్వతంత్ర సమరయోధుల గురించి పుస్తకాల్లో ఉండే పాఠాలుగానో అందంగా చిక్కిన శిలా పలకాలపైనో చూస్తూనే ఉన్నాం. వాళ్ళ గురించి వింటూనే ఉన్నాం. కానీ మనలో ఉంటూ మనతో బ్రతుకుతూ అణచివేతకు గురి అవుతున్న వాళ్ళు ఎందరో. కష్టాల విలువలు తెలిసి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళే ఈ కూలీలు. వీళ్ళ గురించి విన్నదే కానీ చూసింది ఎక్కడా లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఓకే పిల్లలు, కూర్చోండి. పిల్లలు, మనం ఈరోజు ఎవరి గురించి చెప్పుకుందాం అనుకున్నాం? మీలో ఎంతమందికి కూలీ అంటే తెలుసు? అసలు ఈ కూలీ అంటే ఎవరు? నాకు తెలుసు సార్. ఏంటి చెప్పున్నానా? కూలీ అంటే కూలే సార్. ఓకే ఓకే, సిట్ డౌన్. మీలో ఇంకా ఎంతమందికి కూలీ అంటే తెలుసు? సార్ నేను చెప్తాను సార్. చెప్పు. కూలీ అంటే ఎవరో కాదు సార్. రోజు పొద్దుగాల మా అమ్మ వాళ్ళు లేసి తయారు చేసి నన్ను స్కూల్కి పంపుతారు. సర్ది కట్టుకొని వాళ్ళు కూలీకి పోతారు. వాళ్ళనే కూలీ అంటారు సార్. సిట్ డౌన్. వెరీ గుడ్. నీకు తెలిసింది నువ్వు చెప్పావు. నిజమైన కూలీ గురించి నేను చెప్తాను. ఏంటార్కే, ఊర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీలాంటి ఆఫీసర్లు అందుబాటులో ఉంటే అందరం బాగానే ఉంటాం మేడం. మరా గడ్డం ఏంటయ్యా? గడ్డం అంటే మేడం ఈ పనులన్నీ పక్కన పెట్టేసేయ్. నీ పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? పప్పన్నం పెట్టేది ఉందా లేదా? అయ్యో మేడం, మీకు చెప్పకుండా ఉంటానా? కానీ ఇప్పుడే కాదు మేడం, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. తర్వాతే పెళ్లి గురించి అనుకుంటున్నా మేడం. నీ పెళ్లి పనులన్నీ పక్కన పెట్టి ఆ శత్రువుగాడి గురించి ఆలోచిస్తున్నావా? మేడం మేడం, ఇవన్నీ మీకెలా తెలుసు? అన్నీ అలా తెలిసిపోతాయి లేవయ్యా. నేనేం చెప్పకుండా మీకు ఎలా తెలిసింది మేడం? నువ్వంత టెన్షన్ పడుతూ ఆఫీస్కి వచ్చినప్పుడే అర్థమైందయ్యా ఏదో జరిగిందని. అవును మేడం, వాడు ఎక్కడికి పోయి నీ పనులు సాగనివ్వట్లేదు. వాడిని ఏదో ఒకటి చేయాలి మేడం. నీకు తెలియని విషయం ఏంటంటే ముందు వాణ్ణి కాదు వాని తమ్ముడిని ఏదో ఒకటి చెయ్యాలి.
చెప్పరా, ఏం కావాలరా నీకు? అయ్యా మేము చేసే పనికి మీరిచ్చే పైసలు సరిపోతలేవయ్యా. అందుకని వీళ్ళందరినీ నా మీదకి తీసుకొస్తావా? అయ్యా అది కాదయ్యా. ఇది కాదురా, నేను పోసే ఉచ్చతాయి బతికే కూలినా కొడుకులు నేను ఇచ్చే పైసలు సరిపోతలేవని నా దగ్గరికే వస్తారా? నరుకుతా బిడ్డ, ఏమనుకుంటున్నారో? ఎక్కువ పైసలు అడుగు ఇస్తా అనుకుంటున్నారేమో. బొంద తీసి పాజర పెట్టి ఆ బొందల మీద బిల్డింగ్ కడతా, కూలినా కొడుక. ఈసారి శత్రు కన్స్ట్రక్షన్ వాళ్ళు రానట్టున్నారు కదా? వాళ్ళు రాలేదు కాబట్టి ఈ నలుగురైనా వచ్చారు మేడం. మరి వీళ్ళు వేలంపాట పాడతారా? చూస్తే అలాగున్నారు గానీ మేడం, వేలం పాట పాడేది వీళ్ళే మేడం. తెగించి కొట్లాడితే ఏదైనా సాధించగలరు మేడం వీళ్ళు. నమస్తే పెద్దయినా. నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా పెద్దయ్యా? బాగున్నామమ్మా. ఆ గుండా నా కొడుకులు రానంతసేపు మేము బాగానే ఉంటామమ్మా. మీ ఊరు వాళ్ళంతా కలిసి వాణ్ణేం చేయలేరా? అధికారంలో ఉండే మీరే ఏం చేయలేకపోతే మేమేం చేస్తామమ్మా? అయినా వాళ్ళకి ఎవరెదురెళ్ళినా వాళ్ళని చంపేస్తున్నారమ్మా. ఇంకా వాళ్ళకి ఎవరెదురెళ్తారమ్మా? భయపడకండి, ధైర్యంగా ముందడుగు వేయండి. మీ నలుగురిని చూసి ఊరు వాళ్ళంతా మీతో వస్తారు. అదే ధైర్యంతో ఇక్కడికి వచ్చామమ్మా. అన్నీ నేను చూసుకుంటాను, మీరు నిశ్చింతగా ఉండండి. ఆ స్కూల్ విషయం ఎక్కడ వరకు వచ్చింది? ఆ ఫైల్స్ ఇవ్వు. మీరు మొదలు పెట్టండి. సరే మేడం. అంతా బానే ఉందిగా? ఆ శత్రువు రానంత వరకు ప్రాబ్లం ఏం లేదు మేడం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలియజేయనది ఏమనగా, కొన్ని సంవత్సరాలుగా మన ఊర్లో గవర్నమెంట్కి సంబంధించిన భూమిని ఈ రోజు వేలం వేయటం జరుగుతుంది. కావున అందరూ గవర్నమెంట్ రూల్స్ని తప్పకుండా పాటించగలరు. బాబాయ్, శత్రు కన్స్ట్రక్షన్ వాళ్ళు వస్తున్నారు. అదేంటి మేడం, నిన్న వేలంపాట నుంచి అలా వెళ్ళిపోయారు? ఇంకేం చేయమంటావు రామకృష్ణ? వాడిని ఏదో చేస్తామని వచ్చిన వాళ్ళు శత్రువు వస్తున్నాడు అనగానే భయంతో వెళ్ళిపోయారు. కూలీలందరూ వెళ్ళిపోయాక ఇంకా అక్కడే ఉండి నన్నేం చేయమంటావు? మేడం, మీరు తప్పుగా అనుకుంటున్నారు. లేదు, నువ్వే తప్పుగా అనుకుంటున్నావు. కూలీ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసినా వాళ్ళలో మార్పు రాలేదు. అదేంటి మేడం అలా అంటున్నారు? నీకు శత్రు కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇప్పుడే తెలుసు కావచ్చు, కానీ నాకు వాళ్ళ గురించి కొన్ని సంవత్సరాల ముందే తెలుసు. మీకెలా తెలుసు మేడం? నేను ఈ జిల్లాకి కలెక్టర్ని రామకృష్ణ. నాకు ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తున్నారు అంటే అక్కడున్న పరిస్థితుల గురించి, అక్కడ జరగబోయే అనర్థాల గురించి ముందే తెలుసుకొని వస్తాను. అలా కొన్ని సంవత్సరాల ముందు నుంచే వాళ్ళు చేసినవన్నీ తెలుసుకున్నాను. నీకే వాళ్ళ గురించి పూర్తిగా తెలియదు రామకృష్ణ. ఏం చేస్తారా ఇక్కడ? సార్, డబ్బాలు తీసుకోపోతున్నారు సార్. ఇక్కడ పనులు వదిలేసి గుంపులు గుంపులు మీటింగ్ పెడుతుండ్రా? పని చేసుకోపోండ్రా, కిందికి పోయి. సరే సార్, సరే సార్, పోతున్నాం సార్.
రే తమ్మి, అన్నా ఎవడ్రాగా పోరడు? మన కూలోడు సామిగాని కొడుకన్నా. పిలువురాగా సామిగాన్ని. రే సామిగా, అయ్యా అన్న పిలుస్తుండు. సరేనయ్యా. అయ్యా ఏమైందయ్యా? పిలిచారట? నీకిచ్చే కూలే ఎక్కువరా అంటే నీ కొడుకుని తీసుకొచ్చి పని చేపిస్తున్నావా? రెక్కాడితేనే డొక్కాడితే బతుకులయ్యమ్మాయి. పెళ్లి ఇటుకొచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకొని ఎంత పని చేసినా ఏం లాభమయ్యా? అరే రే 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 రే, నీకు కూతురు కూడా ఉందారా? ఇంతవరకు చెప్పనే లేదు. ఎంత కావాలేంట్రా? ఎంతంటే ఏం చెప్పనయ్యా? ఎంత చేసినా, మేమెంత పని చేసినా నాకు వచ్చే పైసలకి దానికి ఈ జన్మలో పెళ్లి చేయలేనయ్యా. ఇంత కష్టపడి పెళ్ళేం చేస్తావు గాని నీ కూతురు నా దగ్గర పంపురా, పెళ్ళైనట్టే అనుకో. అవేం మాటలయ్యా? అది నీ చెల్లెలాంటిదయ్యా. చెల్లేనా? నీ అమ్మ అదేమన్నా నా అయ్యకు పుట్టిందారా? లేదంటే నువ్వు లేనప్పుడు నీ పిల్లమేమన్నా నా అయ్య దగ్గరికి వచ్చిందా? రేయ్, ఆ లోట తీసుకొని రారా. ఏమ్రా, పైసలు కావన్నారా? ఇదే ఎక్కువ. ఓ కూలి నా కొడుకువి, నీకింత మదమేందిరా? అయ్యా చిన్నపిల్లగాడయ్యా, కుట్టకండయ్యా. కూలి నా కొడక, నువ్వు నా చేయి పట్టుకునేందిరా? అయ్యా కొట్టకండయ్యా, కొట్టకండయ్యా, కొట్టకండయ్యా. నా కొడుకు చూస్తుడు, కొట్టకండి అయ్యా. తప్పైందయ్యా. నరుకుతా నా కొడక. ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? నువ్వు నా కొడుకుగా పుట్టి తప్పు చేసావురా. ఈ కూలని కడుపులో పుట్టి నువ్వు కూడా కూలి పనులు చేస్తూ మాతో మాటలు పడుతున్నావు. నీ చిన్న మనసు ఎలా తట్టుకుంటుందిరా? క్షమిస్తావారా నన్ను? నువ్వు ఏడిస్తే నాకేరు పోస్తున్నానా? వాడిని ఇలా కాదురా, ఏదో ఒకటి చేయాలి. వాడు నన్ను కొట్టిన దానికి 10 అంతులు నరకం చూస్తాడు. వాని చావు కూడా ఏదో రూపంలో వాని వెంటాడుతూనే ఉంటుంది. ఏది ఏమైనా కానీ బతుకుతాం, కూలోడు గారిని బతుకుతాం.
ప్రతి కూలని దెబ్బ ఎలా ఉంటుందో వానికి తెలిసేలా బతుకుతాం. ప్రతి కూలని గుండెదప్పుడు వానికో సింహగర్జనలా వినపడాలి. వాని అంటూ చూద్దాం. పదరా నాన్న. రేయ్, ఏం బిక్తాలరా అక్కడ? వాడైతే మీకే నువ్వన్న కూలీలకు అండగా ఉంటావని ఆశిస్తున్నారా? మేడం, వాడి వల్ల ఒకరు కాదు చాలా మంది చచ్చిపోయారు మేడం. కొందరు చనిపోయిన విషయమే మీకు తెలుసు. అందులో సాంబయ్య లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు మేడం. నిన్న వేలంపాటలో జరిగిన విషయం మీకు తెలియదు మేడం. ఏం జరుగుతుంది? వాడే వచ్చి అందరిని కొట్టి పంపించుంటాడు. లేదు మేడం, ఇక్కడ వేరేలా జరిగింది మేడం. ఏరా, ఇక్కడ వేలంపాట అన్నారు, కలెక్టర్ వస్తుంది అన్నారు. ఎక్కడ్రా వీళ్ళంతా? టెండర్ వేయాలన్నా, టెండర్ పాడాలన్నా మనం కాకుండా పాలు పెట్టేద్దాం ఎవరికుందిరా? రేయ్, వచ్చారా నీ మొగుడు? ఎవర్రా వాడు? చీకో, ఎవడైతే నీకంట్రా? నిన్ను నీ అన్నని వేసుకోవడానికి వస్తున్నారా నీ మొగుడు? మాలాంటి వాళ్ళ మీద కాదురా నీ ప్రతాపం, వచ్చేవాడి మీద చూపించు. కూలీల ఐక్యత వర్ధిల్లాలి, కూలీల ఐక్యత వర్ధిల్లాలి. నడవద్దు నడవద్దు, ఏ పని నడవద్దు. కావాలి కావాలి, న్యాయం కావాలి. కూలీల ఐక్యత వర్ధిల్లాలి, కూలీల ఐక్యత. ఎవడ్రా పోరాడు? చచ్చిపోయిన సాంబిగాని కొడుకురా. నువ్వు ఎంత ధైర్యం చెప్పి బుద్ధిబలం నేర్పించినా వాళ్ళు శత్రు వస్తున్నారు అనగానే అందరూ వెళ్ళిపోయారు. నేను పైసలు అడుగుదామని వెళ్తే నన్ను కొట్టి పంపించేశారు. కండబలం లేక వెనుతిరిగి వచ్చేశాను. ఇన్ని రోజులు బుద్ధిబలం మాత్రమే చూపించాం, ఇప్పుడు కూలోడి కండబలం చూపిద్దాం పదా.
రాయ్, ఇన్ని రోజుల నుంచి మీరు చేసే దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసే టైం దగ్గర పడింది. నీ అన్నకు చెప్పు, మనకు పోటీగా వచ్చి ఒకడు వేలం పాట పాడుతున్నాడని. వెళ్ళరా వెళ్ళు. రేయ్, మళ్ళీ నువ్వు వస్తావా రావో మీ వాడు ఇక్కడే ఉంటాడులే. ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? నువ్వు వెళ్ళిన పని అయిందా? లేదన్నా. లేదు అంటున్నావు. వేలం పాట ఎవడు పాడుతున్నాడు? మన వాళ్ళని పాడమని వచ్చేసా అన్న. వాళ్ళని ఎక్కడ పాడమని నువ్వు ఇక్కడికి రావడం ఏంట్రా? వాడెవడో మనకు పోటీగా వచ్చి వేలం పాడనివ్వట్లేదన్నా. దీనికి ఇక్కడ వరకు రావాలా? అక్కడే వేసేయక మన్ని వేసేలా లేడా? అనుకోవద్దు, జీవితం ఒక చంద్రంగా మాటలాంటిది. ఆట ముగిసాక అన్నీ ఒకే పెట్టెలోకి వెళ్తాయి. ఇన్ని హత్యలు చేసినా నీకు అర్థం కాని విషయం ఏంటంటే, రేపు నువ్వు నేను చచ్చాక కూడా వెళ్ళాల్సింది అదే 6 అడుగుల గోతిలోకి. అసలు ఎవడ్రా నువ్వు? నాతో ఎందుకు పోటీ పడుతున్నావు? ఎవడు పంపించాడ్రా నిన్ను? ఒక కూలోడి చెమట చుక్క, ఒక కూలోడి కష్టం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఈ కూలినా కొడుకులంతా కలిసి నన్నేం పీకుతారా? నెత్తి మీద బొచ్చు తప్ప. నేను ఇప్పుడే ఏదో పీకడం కాదు, గత కొన్ని సంవత్సరాలుగా నీ పతనం స్టార్ట్ అయింది. నువ్వు చేసే ప్రతి పనిలో అడ్డు పడుతూనే ఉన్నాను. నువ్వు చేసిన కన్స్ట్రక్షన్స్ అన్నీ పాతాళానికి పోవడానికి కూడా ఈ కూలోడే కారణం. నువ్వు అక్రమంగా కట్టిన కన్స్ట్రక్షన్ని బాంబుతో పేల్చాను. ఎందుకు చేసావురా ఇదంతా? నిన్ను చంపాలనున్నా నువ్వు మారాలనే ఆశతోనే ఇదంతా చేశాను. నా చావు కారణమైన వాళ్ళని చంపితే అంత కూడా అవుతావు. అదే వాళ్ళు మార్పు తీసుకొస్తే అణచివేతకు గురవుతున్నా. ఎంతో మంది కూలీలంట్లో వెలుగును నింపిన వాడవుతావు. నీ చేతిలో ఎంతమంది అమాయకపు కూలీలు చచ్చిపోయారో నాకు తెలుసు. అయినా సరే ఏ రోజు కూడా నిన్ను చంపకుండా నీలో మార్పు కోసం చూశాను. నీలో మార్పు కోసం చూసింది కూడా నేను ఓ కూలోడి కొడుకుని కాబట్టి. నేనెప్పుడు నీలా హంతకుడిని కావాలని కోరుకోలేదు. ఒక వ్యవస్థ నడపడానికి నాయకుడు కావాలి, అదే నాశనం చేయడానికి కాదు. నాయకుడున్నాడని వ్యవస్థ లేదు, వ్యవస్థ ఉంది కాబట్టే నాయకుడు పుట్టుకొచ్చాడు. అలా వాడిలో మార్పు మొదలైంది మేడం. అయితే వాడికి బుద్ధి బలం, కండబలం చూపించే ఒకడు వచ్చాడన్నమాట. ఇక్కడ అధికారంలో ఉండి ఆధిపత్యం చెలాయించని దగ్గర ఇలాంటి వాడు ఒకడు ఉండాలి. అలాంటప్పుడే ఊరు బాగుంటుంది, అందరూ బాగుంటారు. అప్పుడే మార్పు మొదలవుతుంది రామకృష్ణ. సార్, కూలీ గురించి చెప్పమంటే హీరో గురించి ఎందుకు చెప్పారు సార్? అవును, మనం కూలీని హీరో అనుకోవడంలో తప్పులేదు. తను చేసిన పనికి సరైన కూలీ ఇవ్వకపోగా వాళ్ళ రెక్కల కష్టాన్ని వాడుకొని వాళ్ళను బానిసలుగా మార్చి వాళ్ళ కష్టాలతో వీళ్ళు ఇక్కడ రాజ్యం ఏలుతున్నారు. కూలీ అంటే వచ్చి తన పని తను చేసుకుని వెళ్లేవాడు కాదు. ఒక పరిశ్రమ నడవాలి అన్నా, ఎంతటి పని పూర్తి కావాలన్నా, ఒక పరిశ్రమ ఎదగాలన్నా సీఎం నుంచి పిఎం వరకు ప్రతి ఒక్కరు వాడుకునేది ఈ కూలీవాడినే. ఇక నుండైనా ఈ కూలీవాడిని గౌరవిద్దాం. సార్, కూలీ గురించి ఇంకొంచెం సేపు చెప్పండి సార్, ఇంట్రెస్టింగ్గా ఉంది. మీకు చెప్పాలని నాకున్నా, నాకు ఇచ్చింది ఒక గంట టైం మాత్రమే పిల్లలు. ఓకేనా? మళ్ళీ కలుద్దాం.
చెప్తాను. ఆయన ఏమనకన్నా నవ్వుతాడు, మళ్ళా ఏదో చెప్తా ఉంటాడు. ఏం బిక్తారు అక్కడ? చెప్పు. పోస్తే ఉచ్చతాయి బతికే కూలినా, పోస్తే ఉచ్చతాయి తాగి బతికే కూలినా కొడుకులు. నేను పోసే ఉచ్చతాయి, నేను పోస్తే ఉచ్చతాయి, నేను పోసే ఉచ్చదాగి నేను పోస్తే ఉచ్చతాయి బతికే కూలినా కొడుకు. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు లేవ్, ఏ బాబు.